వెల్కమ్ బ్యాక్ టు అనుజనాగండి. ఈరోజు మనము కాకరకాయ తెలగపిండి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని నేను కాకరకాయలన్నీ ఇలా లోపల విత్తనాలు తీసి ముక్కలు చేసుకున్నానండి. ఈ గిన్నెలోకి వేసుకున్నాను చూడండి. నేను దీనికి ఇప్పుడు కాసేపు పసుపు తర్వాత ఉప్పు వేసి నానబెడదాము. అలా నానబెడితే మనము ఆ చేదు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తుందండి. అందుకని ఇలా చేసి మనము మామూలు వేరే కాకరకాయలు చేసినప్పుడు కూడా నేను మీకు చూపించినాను ఎలా చేసుకోవాలేనని. సో ఇలా చేసుకుని బాగా కలిపి పెట్టేసుకుంటే ఓ 10 నిమిషాలు పావు గంట ఉందంటే మళ్ళీ ఇలా నీళ్ళు వదిలేస్తుందండి. క్లీన్గా మనము ఈ నీళ్ళన్నీ కూడా ఇలా చూడండి, పిండితే కనపడుతూ ఉంది కదా మీకు. ఇలా పిండేసి పక్కన ఉంచుకుందాము. వేరే పాత్రలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసి ఉంచేసుకుందాము. చూడండి ఎంత బాగా నీళ్ళన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మీరు కాబట్టి ఈ గిన్నెలోకే పిండుకోవచ్చు, లేదా పక్కన వేరే గిన్నెల్లోకో ప్లేట్లకో కూడా పిండుకోవచ్చండి. నేను అక్కడి నుంచి అక్కడే పిండి తీస్తాను. కొంతమంది దాంట్లోకే పిండినా కానీ ఏమీ కాదండి, మనకు నీట్గా అయిపోతుంది. అయినా కొంతమంది దాంట్లోకి ఎందుకు పిండుతారని కామెంట్ పెడతారు. ఇంకా ఎన్నైనా గిన్నెలు మనము కడుక్కోవడం మరీ ఇబ్బందే కదండి. ఎందుకు క్లీన్గా 1-2 పాత్రలు వాడి మనము నీట్గా ఇదనేది సింక్ నిండా పాత్రలు వేసుకుంటే అప్పుడు మనకే ఇబ్బంది కదండి. అలాగ నేను తక్కువ పాత్రలతోనే కంటిన్యూగా వంటలు చేస్తూ ఉంటానండి. ఎక్కువ పాత్రలు పెట్టుకోవడము అవన్నీ కడగలేక తనకలాడడం చేయను. ఇలా చూడండి, ఇప్పుడు బాణట్లో నూనె, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. శనగపప్పు, మినప్పప్పు కూడా వేసేసానండి. ఇవి దోరగా వేగినప్పుడు మనము చూడండి ఇలా వేగుతూ ఉంది కదా. ఇప్పుడు వేగుతూ ఉండగానే మనం ఈ ముక్కలన్నీ కూడా పసుపు కూడా వేసేసాను. ఈ ముక్కలు అందులోకి వేసేసుకుని బాగా వాడ్చుకుందామండి కాసేపు. అంటే ఎక్కువ దోరగా కానక్కర్లేదండి. కొంచెం అలా అయినప్పుడు కన్నా వేసినామంటే మనము మరి అంత వేగేటప్పటికి ఆ పప్పులన్నీ కూడాను దోరగా అయిపోతాయండి. అందుకని ఇలా ముందుగానే వేస్తాను నేను. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు తరుక్కున్నది, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, వేయగలిగితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇలాగ అన్నీ కూడా నేను వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి మరీ వాడ్చుకుందామండి. దాంట్లోనే వాడ్చుకుని తర్వాత అదంతా మెత్తబడినాక మనము ఏం చేయాలో చూద్దాము. ఇలా అంతా క్లీన్గా వాడ్చుకుందాము. చూడండి పప్పులు కలర్ మారుతూ ఉంది, తెలుస్తూ ఉంది కదా మీకు. అలాగే దూరగా అయిపోతుందండి ఇలా వేగుతూ ఉండే కొద్దీ మనము చేస్తుంటే. ఇప్పుడు కొంచెము ఇంగువ వేస్తున్నా అండి నేను. చూస్తున్నారా, ఇంగువ వేసేస్తున్నాను. ఎంత తగినంత అంత వేసుకోవచ్చండి. దానికి ఏమి ఇంత అనేది ఏం లేదు. మనకు గమ్మని వాసన రావాలి కదా, అందుకు. కొద్దిగా చింతపండు రసం కూడా వేసానండి నేను. చింతపండు రసం వేస్తే చేదు తగ్గుతుంది, కొంచెము పులుపిదవుతుంది. దాంతోపాటు ఉప్పు వేసేసాను. ఇవన్నీ వేసి చూడండి ఇప్పుడు వేగుతూ ఉండగా ఆ ముక్కలన్నీ కూడా మెత్తబడినాయి. ఇప్పుడు కారప్పొడి వేసాను. తర్వాత తెలగపిండి అండి, మన ఇంట్లో చేసుకున్న తెలగపిండి అండి. ఇది నువ్వుల నూనె తీసాను నేను, అందులోందే ఈ పిండి అండి. బయట అయితే మీకు దీనిలాగా దొరుకుతుంది, కేకుల్లాగా. ఇంట్లో మనం చేసుకున్నప్పుడు ఇలా పొడి పొడిగా అయిపోతుందండి ఈజీగా. చాలా రుచికరమైన ఒక ఆహారము. అందులో ఎస్పెషల్లీ ఆడవాళ్లకు చాలా మంచిదండి ఇది. గర్భకోశానికి దానికి కూడా తెలగపిండి చాలా మంచిది. తెలగపిండి కూర చేస్తాం కదండి, అలాగే ఇది కాకరకాయతో పాటు చేసుకోవడము షుగర్కు వాటికి కూడా మంచిది. మోకాళ్ళ నొప్పులన్నీ తగ్గుతాయి. మీకు అందరికీ కూడా తెలుసు కదండి తెలగపిండి. చూడండి ఇలా దీన్ని తీసి ఓ పాత్రలోకి వేసేసుకుంటున్నాను నేను. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.